జూనియర్ ఎన్టీఆర్ త్రిబుల్ మూవీతో గ్లోబల్ గా క్రేజ్ ను సంపాదించుకున్న తర్వాత దేవరా అనే సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్స్ లో ఒకరైనటువంటి కొరటాల శివ దర్శకత్వాన్ని వహిస్తుండటం, ఈ మూవీలో ఎన్టీఆర్ హీరోగా నటించడం, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఈ సినిమాలో ఎన్టీఆర్ కి జోడీగా కనిపించనుండటం, అలాగే సైఫ్ అలీ ఖాన్ ఈ మూవీలో విలన్ గా చేస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల ప్రస్తుతానికైతే భారీ అంచనాలు ఉన్నాయి. అలాగే ఈ మూవీ 2 భాగాలుగా విడుదల కానుండటంతో ఈ సినిమాలో చాలా స్టఫ్ ఉందనుకునే ఈ సినిమాను 2 భాగాలుగా తీర్చిదిద్దుతున్నారని చాలా మంది ప్రేక్షకులు అనుకుంటున్నారు. ఇలా అనేక కారణాల వల్ల ఈ సినిమాపై ప్రస్తుతానికి దేశవ్యాప్తంగా ప్రేక్షకుల భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అలా ఈ మూవీపై భారీ అంచనాలున్న నేపథ్యంలో ఈ సినిమాకు ప్రీ రిలీజ్ బిజినెస్ మరియు నాన్ థియేట్రికల్ ఆడియో రైట్స్, సాటిలైట్ రైట్స్ అంటూ అనేక రకాలుగా భారీ మొత్తంలో బిజినెస్ జరిగినట్లు తెలుస్తుంది. మరి మొత్తంగా ఈ సినిమాకు ఎన్ని కోట్ల బిజినెస్ జరిగిందనే వివరాలను తెలుసుకుందాం. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం దేవర థియేట్రికల్ సహా నాన్ థియేట్రికల్ హక్కులన్నీ కలుపుకొని ఏకంగా 400 కోట్ల మేర బిజినెస్ ని జరుపుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఆల్రెడీ 2 తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ హక్కులు, ఓటీటీ హక్కులను గాను ఈ మూవీకి 270 కోట్లకి పైగానే బిజినెస్ జరిగినట్లు తెలుస్తుంది. ఇక మిగతా భాషలు, ఓవర్సీస్ సహా ఆడియో అన్ని కలిపి ఈజీగా 130 కోట్లుంటుందని ఓటాక్. ఇలా మొత్తంగా దేవర మూవీకి అద్రిపోయే రేంజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తుంది. సంచలన డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతున్నది. ఈ మూవీకి సంబంధించిన చిన్న అప్డేట్ రిలీజ్ అయినా, లీక్ అయిన ఫ్యాన్స్ కళ్లలో ఆనందం అవధులు దాటిపోతూ ఉంటుంది. అలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు ఎన్టీఆర్. ఇప్పటికే 2 షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకున్న దేవర త్వరలోనే 3వ షెడ్యూల్ కూడా కంప్లీట్ చేసుకోబోతుంది. రీసెంట్ గా ఈ సినిమాకి సంబంధించిన ఒక కీలక న్యూస్ లీక్ వైరల్ గా మారింది. మే 20వ తేదీ జూనియర్ ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా ఈ సినిమా నుంచి అద్భుతమైన స్పెషల్ సాంగ్ ని రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారట మేకర్స్. ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయాలంటూ ఫిక్స్ అయ్యారట. ఆ తర్వాత ఫుల్ సాంగ్ రిలీజ్ చేయాలంటూ తారక్ కోరడం, కొరటాల శివ ఓకే చేశారట. ఇది నిజంగా నందమూరి అభిమానులకి హ్యాపీనెస్ ని క్రియేట్ చేసే న్యూస్ అని చెప్పాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న గట్టి సింబల్ గట్టిగా కొట్టండి.